హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. నీకు బుద్ధి లేదు హేమ, నలుగురిలో ఉన్నాననే జ్ఞానం కూడా లేకుండా అలా చేస్తావా? ఫంక్షన్ అయిపోయిన తరువాత ఇంటికి వస్తుండగా అన్నాడు రమేష్. వాడు మధు కాదంటావా నువ్వు? మధే, కానీ తనని మనం గుర్తించడానికి ఇష్టపడడం లేదని తెలుసుకోవేం నువ్వు? ఏమో, వాడిని అలా హఠాత్తుగా చూసేసరికి నాకు మతిపోయింది. చేతికి అందిన పిల్లాడిని వదిలేశావు నువ్వు. మళ్ళీ కనిపిస్తాడో కనిపించడో. ఇద్దరూ ఇంటికి వచ్చారు. హేమ బట్టలు మార్చుకుంది. రమేష్ అరగంట అయిన తర్వాత హేమని పిలిచి, బయలుదేరు, వెళ్ళి మధుని తీసుకువద్దాం అన్నాడు. ఎక్కడున్నాడు? హేమ ఆశ్చర్యంగా అంది. ఆ హోటల్ మేనేజర్, ప్రొప్రైటర్ ఇద్దరూ నాకు బాగా తెలుసు. ఇప్పుడే ఫోన్ చేశాను, మధు ఉన్నట్ట. హేమ గబగబా వెళ్ళి చెప్పులు వేసుకువచ్చింది. దాదాపు అర్ధరాత్రి కావస్తుంది. అంతటా నిశ్శబ్దం అలుముకొని ఉంది. రమేష్ డ్రైవ్ చేస్తున్న కారు బాగా పేరున్న ఆ హోటల్ ఆవరణలోకి వచ్చి ఆగింది. మేనేజర్ ఎదురు వచ్చాడు. ఫోన్లో రమేష్ ఏం చెప్పాడో తెలియదు. అతను రమేష్ కారు దిగగానే, ఇటు రండి సార్, వాళ్ళ గదులు ఇటువైపు ఉన్నాయి అంటూ హోటల్కి పక్కగా ఉన్న ఆవరణలోకి తీసుకువెళ్ళాడు. వరుసగా 7-8 గదులున్నాయి. 1-2 గదుల్లో ఇంకా లైట్లు వెలుగుతూ మాటలు వినిపిస్తున్నాయి. మేనేజర్ ఒక గది ముందు నిలబడి మధు అని పిలిచాడు. సార్ అంటూ మధు వెంటనే లోపల నుంచి బయటికి వచ్చాడు. వస్తూనే మేనేజర్ పక్కన నిలబడి ఉన్న రమేష్ని, హేమని చూసి సర్పద్రష్టుడిలా అయిపోయాడు. వీళ్ళు నీకోసం వచ్చారు అన్నాడు మేనేజర్. వాళ్ళెవరో నాకు తెలియదు, నిర్లక్ష్యంగా వచ్చింది జవాబు. రమేష్ ఒక్క అడుగు ముందుకు వేశాడు. మధు, నా వైపు సరిగా చూడు. నేనెవరో తెలియదని ప్రమాణం చెయ్యి నువ్వు. అలా చేస్తే నేను నిజంగా వెళ్ళిపోతాను. ఇంత క్రితం మీరు నన్ను గుర్తుపట్టలేదని ప్రమాణం చెయ్యండి ముందు. అదా, నీకోసమే అలా చెప్పాను. అప్పుడు అలా అనకపోతే హేమ నిన్ను వదలదు. నిన్ను బలవంతంగా ఇంటికి తీసుకువెళ్లే పరిస్థితి తెస్తుంది. చాలా గొడవ అవుతుంది. అవును, అందరూ ఉన్నారు, పాపం పరువు పోతోంది. పోనీ అలాగే అనుకో, ఇంటికి వెళదాంరా. రమేష్ స్వరం ఎంతో లాలనగా ఉంది. నాకు ఇల్లు అనేదే లేదు, పెడసరంగా వచ్చింది సమాధానం. రమేష్ ఒక్క క్షణం అలాగే నిలబడ్డాడు. తర్వాత ఎంతో శాంతం తెచ్చిపెట్టుకున్న స్వరంతో, నువ్వు ఇలా ఎందుకు తయారయ్యావో నాకు అర్థం కావడం లేదు. నిన్ను చూస్తుంటే నువ్వు నా దగ్గర చదువుకున్న ఆ మధువేనా అనిపిస్తోంది. నాకు అనిపిస్తోంది మీరు నాకు ట్యూషన్ చెప్పిన ఆ మనిషేనా అని. పాపం, ఆ రోజులు తలుచుకుంటే మీకిప్పుడు సిగ్గుగా ఉంటుంది కాబోలు. తల తిక్కగా మాట్లాడక ఇంటికి పద. మీరు మర్యాద మర్చిపోయి మాటలు మీరకండి. అప్పటికే మధుతోటి బాయ్స్ 2-3 అక్కడికి వచ్చి నిలబడ్డారు. హేమ ఇక చూస్తూ నిలబడలేకపోయింది. 2 అడుగులు ముందుకు వేసి మధు చెయ్యి పట్టుకుంటూ, ఒరేయ్ మధు, ఏమిట్రా ఈ మాటలు అంది దీనంగా. మధు చేతులు ఒక్క విదిలింపుతో విదిలించుకున్నాడు. కనీసం నా కోసమైనా ఇంటికి రా అంది అర్థిస్తున్నట్టుగా. ఎందుకు రావాలి? నువ్వెవరు నాకు? నువ్వసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేం కావాలని అనుకుంటే ఆ రోజున అట్లా అమ్మతో నాన్నతో చెప్పకుండా ఈయనతో లేచిపోయేదానివి కాదు. నోర్ముయ్! రమేష్ చెయ్యి ఎత్తాడు. పక్కన మేనేజర్ చప్పున రమేష్ చెయ్యి పట్టుకున్నాడు. మధు పక్కన ఉన్న బాయ్స్ అతనికి దగ్గరగా వచ్చి నిలబడ్డారు. ఇతని మీద చెయ్యి వై, నీ పని చెబుతాం అన్నట్టుగా ఉన్నాయి వాళ్ల చూపులు. మధు వాళ్ళని వేలితో చూపిస్తూ, జాగ్రత్త, నా మీద చెయ్యి పడిందా మీ ఒళ్ళు మళ్ళీ జన్మలో మీ స్వాధీనం ఉండకుండా పోతోంది. కండబలం మీకే కాదు, అందరికీ ఉంటుందని తెలుసుకోవడం మంచిది. అతని స్వరంలో ఏమాత్రం తొణుకులేదు. రమేష్ నివ్వెరబోయినట్టు నిలబడిపోయాడు. హేమ నిస్సహాయంగా చూసింది. మేనేజర్ కంగారుగా, సార్, ఆ అబ్బాయికి ఇంటికి రావడం ఇష్టం లేనట్టుంది, వదిలేయండి, ఇంకోసారి చూద్దాం అన్నాడు. వెళదాం పద హేమ అన్నాడు రమేష్. కానీ అతని కళ్ళు మధునే చూస్తున్నాయి. హేమ నిస్సహాయంగా రమేష్ దగ్గరికి వచ్చింది. ఇప్పటి పిల్లలంతా ఇట్లానే ఉన్నారు సార్. అసలు దీనికంతటికీ కారణం ఈ పుస్తకాలు, సినిమాలు అనుకోండి. మా చెల్లెలి కొడుకు ఇట్లాగే ఇంట్లోంచి పారిపోయాడు. 2 సార్లు తెచ్చాం, మళ్ళీ పారిపోయాడు. ఇక వదిలేసి ఊరుకున్నాం. రమేష్ వెంట నడుస్తున్న మేనేజర్ సానుభూతిగా అన్నాడు. ఇద్దరూ కారులో ఇంటికి తిరిగి వస్తుండగా హేమ ముఖం చేతుల్లో దాచుకొని ఏడుస్తూ అంది. రమేష్, ఇదివరకు జగదాంబ లాంటి వాళ్ళు ఎందరో ఆ మాట అన్నారు. కానీ ఈ రోజున మధు అంటుంటే విని భరించడం నాకు చేత కావటం లేదు. పొడుచుకు చావాలనిపిస్తోంది. పిచ్చి హేమ, ఎంత అమాయకురాలివి. రమేష్ ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడమ చెయ్యి చాచి ఆమె భుజాల చుట్టూ వేసి దగ్గరకు తీసుకున్నాడు. అతని ముఖం యుద్ధంలో చిత్తుగా ఓడిపోయిన మహారాజు ముఖంలా ఉంది. ఆ రాత్రంతా హేమ నిద్ర పోనేలేదు.
ఉదయం కాఫీ తాగేటప్పుడు రమేష్ కూడా నిద్రపోలేదని ఎర్రబారిన అతని కళ్ళే చెబుతున్నాయి. హేమ కాఫీ తాగుతూ, రమేష్, ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించలేనిది ఏదీ లేదంటావుగా ఎప్పుడు? నీ డబ్బుతో మధుని ఇంటికి తీసుకురా మరి అంది. రమేష్ చురుగ్గా తలెత్తి చూశాడు. అతని కళ్ళు కటకటాల మధ్య బంధింపబడిన ఆకలిగొన్న సింహంలా ఉన్నాయి. రమేష్ రోజు కంటే త్వరగా స్నానం చేసి పని మీద బయటికి వెళ్ళిపోయాడు. హేమ కళ్ళ ముందు మాటిమాటికి మధు రూపమే కదులుతోంది. ఎంత మారిపోయాడు అని పదే పదే అనిపించసాగింది. మధు కర్కశంగా అన్న మాట గుర్తుకు వచ్చినప్పుడల్లా హేమ కళ్ళల్లో నీటి పొర అడ్డుపడుతోంది. తను కాపురానికి వచ్చిన కొత్తల్లో రంగనాయకి రాసిన ఉత్తరం గుర్తుకు వచ్చింది. పెట్టె అడుగున అపురూపంగా దాచుకున్న దాన్ని తీసి మళ్ళీ 10 సార్లు చదువుకుంది. అది చదివిన కొద్దీ మధు తన పట్ల దురాభిప్రాయం పడడంలో ఆశ్చర్యం ఏమీ కనిపించలేదు. దాదాపు 12 గంటలు అవుతుండగా రమేష్ ఇంటికి తిరిగి వచ్చినట్టు బయట కారు శబ్దం వినిపించింది. హేమ ఉత్తరం మడిచి పుస్తకంలో పెట్టి డ్రాయర్ సొరుగులోకి తోసి బయటికి వస్తుండగానే హేమా అన్న రమేష్ పిలుపు బిగ్గరగా వినిపించింది. హేమ గబగబా క్రిందకి వచ్చింది. మెట్లు దిగుతున్న హేమ చటుక్కున ఆగిపోయింది. ఎదురుగా రమేష్ పక్కన మధు నిలబడి ఉన్నాడు. మధు, హేమ సుడిగాలిలా అతని దగ్గరకు వెళ్ళింది. మధుని 2 చేతులతో దగ్గరకు లాక్కుంటూ, వచ్చావట్రా, నీ కోసం రాత్రంతా నిద్ర పోనేలేదు అంటూ గబగబా అతని నుదుటి మీద తల మీద ముద్దు పెట్టుకుంది. మధు చిరాకు పడ్డట్టుగా కంపరంగా చూసి హేమ చేతుల్ని వదిలించేసుకున్నాడు. వెధవ, ఎంత పెద్దగా అయ్యావురా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, నాకంటే పొడుగు అయిపోయావు అంది. సరే భోజనం చేయలేదు, మా ఇద్దరికీ ఆ ఏర్పాట్లు చూడు ముందు అన్నాడు రమేష్. అలాగే. మధు, స్నానం చేశావట్రా అంది. అతను తల అడ్డంగా తిప్పాడు. కూర్చో అన్నాడు రమేష్. మధు విననట్టే నిలబడిపోయాడు. అతని కళ్ళు ఐశ్వర్యం తొణికిసలాడుతున్న ఆ ఇంటిని ఈర్ష్యగా పరిశీలిస్తున్నాయి. హేమ వంట ఇంట్లోకి పరిగెత్తింది. కూర్చో రెండోసారి అన్నాడు. మధు సోఫా చివరగా కూర్చున్నాడు. మధు, ఒక్క మాట అడుగుతాను, చెబుతావా అన్నాడు రమేష్. అడగండి. మా మీద నీకు ఇంత ద్వేషం ఎందుకో కారణం చెప్పగలవా? మా అక్కని మాకెవరికీ తెలియకుండా అంత రహస్యంగా మీరెందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పగలరా? తడుముకోకుండా సూటిగా వచ్చింది ఎదురు ప్రశ్న. రమేష్ నిరుత్తరుడైనట్టు నిలబడ్డాడు. మీరలా దొంగతనంగా పెళ్లి చేసుకుని మా నాన్న పరువు తీయకపోయినట్టయితే మాకిన్ని కష్టాలు వచ్చేవి కానే కావు. మేం ఆ ఇందుపల్లె వెళ్లాల్సిన కర్మ పట్టేది కాదు. రమేష్ దీనికి కూడా జవాబు చెప్పలేకపోయాడు. ఇంతలో హేమ అక్కడికి వచ్చింది. రమేష్, బట్టలు మార్చుకో. మధు అంది. నేను భోజనం చెయ్యను, నాకు ఆకలిగా లేదు అన్నాడు మధు. బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళబోతున్న రమేష్ ఆగిపోయాడు. వెనక్కి తిరిగి మధు దగ్గరికి వస్తూ, మధు, ఇంత క్రితమే నీకు నేను చెప్పాను, జరగబోయేది కూడా అదే. నువ్వు 1 రోజు కాదు, వారం రోజులు బాగా ఆలోచించుకొని చెప్పు. ఉంటే నా దగ్గరుండి చదువుకో, లేదా మీ అమ్మగారి దగ్గరకు వెళ్ళు, అంతేగాని 3వ చోట ఉండడానికి వీలు లేదు. మధు క్షణం సేపు తలదించుకొని నేలకేసి చూశాడు. ఆ వెంటనే తలెత్తుతూ, మా ఇంటికి వెళతాను, పంపేయండి అన్నాడు. సరే, భోజనం చేయి. రమేష్ ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపించింది. నాకు ఆకలి లేదని చెప్పానుగా. భోజనం చెయ్యందే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మీరుండే చోట పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని మా అమ్మ మీద ఒట్టు వేసి శపథం చేసుకున్నాను. మీరు తిని తీరాలంటే తింటాను, కానీ అది నాకు విషంలా ఉంటుందని మాత్రం మరువకండి. హేమ నిస్సహాయంగా రమేష్ వైపు చూసింది. రమేష్ 1 నిమిషం అప్రతిభుడైనట్టు నిలబడిపోయాడు. సరే, ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోదువు గాని. హేమా, నువ్వు భోజనం చేసిన తర్వాత రెడీ అవ్వు, మధు వెంట వెళుదువు గాని అన్నాడు. రమేష్ గదిలోకి వచ్చి బట్టలు మార్చుకుంటుండగా హేమ ఆతురతగా అతని వెనకాలే వచ్చింది. రమేష్, ఏమిటి, నిజంగా నన్ను వెళ్ళమంటున్నావా? నిజంగానే. హేమ ముఖంలో ఆనందం, తోట్రుపాటు, కంగారు కలగాపులగంగా కనిపిస్తున్నాయి. నువ్వు కూడా వస్తున్నావా? రాకూడదు, అర్థిస్తున్నట్టుగా చూసింది. నాకు పనుంది, నువ్వు త్వరగా రెడీ అవ్వడం మంచిది. మధు భోజనం చెయ్యను అంటున్నాడు. హేమకి కాలు చెయ్యి ఆడనట్టుగా ఉంది. కరుణని పిలిచి త్వరగా ముస్తాబు చేసింది. ఆకలి చచ్చిపోయినట్టున్న రమేష్కి భయపడి భోజనానికి కూర్చొని 4 మెతుకులు కొరికి లేచింది. త్వరగా చెప్పులు వేసుకో, కూతురిని తొందర చేసింది. కరుణ ఎక్కడికి అన్నాడు గదిలోకి వస్తూ. అదేమిటి, నాతో రాదా? కరుణ వస్తుందని ఎవరు చెప్పారు నీకు? అతను జేబులోంచి కొంత డబ్బు తీసి హేమ చేతికి ఇచ్చాడు. రమేష్ కరుణని ఎత్తుకున్నాడు. కరుణ రాదు, నువ్వు ఒక్కదానివే వెడుతున్నావు అన్నాడు.
హేమ ముఖంలో ఒక్కసారి ఆశాభంగం వెల్లువలా వచ్చింది. ఏమిటి, నువ్వు లేకుండా కరుణ రాకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళటమా? నేను వెళ్ళను అంది హఠం చేస్తున్నట్టుగా. సరే మానే, డ్రైవర్ తీసుకువెళ్ళి దించి వస్తాడు అన్నాడు. హేమ మెదలకుండా బయలుదేరింది. అరగంట తర్వాత హేమ మధు ఎక్కిన కారు బయలుదేరింది. రమేష్ కూతురిని ఎత్తుకొని మెట్ల మీద నిలబడి చెయ్యి ఊపాడు. కారు వెళ్ళిపోయింది. రమేష్కి హఠాత్తుగా గుండెల్లో శూన్యం ఆవరించుకుంటున్న అనుభూతి కలిగింది. పెళ్లి అయిన ఇన్ని సంవత్సరాలలో హేమ ఇల్లు వదిలి వెళ్లడం ఇదే ప్రథమం. ఉదయం లేవగానే పోలీస్ అధికారులకి మధు సంగతి చెప్పి వాళ్ల సాయంతో వెళ్ళి హోటల్ నుంచి బలవంతంగా ఇంటికి తీసుకువచ్చాడు. తన ఇంట్లో 2 రోజులు మధు ఉంటే మెల్లగా తను అతనికి అన్నీ నచ్చజెప్పవచ్చునని, దారికి తేవచ్చునని ఎంతో ఆశపడ్డాడు. కానీ మధు ఒక్క మాటతో అతని నమ్మకాలన్నీ వమ్ము చేశాడు. అనుకున్నది ఒకటి అయితే జరిగిపోయింది ఇంకోటి. చాలా రోజుల తరువాత అతని అంచనా గురి తప్పింది. ఆశాభంగం ఎంత చేదుగా ఉంటుందో మళ్ళీ గుర్తుకు వచ్చింది. కారు రివ్వున ఇందుపల్లె వైపు దూసుకుపోతుండగా హేమ మధు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది. ఏరా మధు, నిజం చెప్పు, నన్ను మర్చిపోయావారా? నువ్వు మమ్మల్ని కాదని వెళ్ళిపోలేదా? మమ్మల్ని చూడకుండా ఇన్ని సంవత్సరాలు గడపలా? ఆ రోజు నాకింకా గుర్తుంది. నేను పిక్నిక్కి వెళ్ళి వచ్చేసరికి నువ్వు ఇంట్లోంచి మాయమయ్యావు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావని, నాన్నని చాలా బాధ పెట్టావని అమ్మ చెప్పింది. నిజమేరా, నిజమే. అమ్మ చెప్పిందంతా నిజమే. ఎందుకు చేశావక్క అలా? నీకు రమేష్ అంటే అంత ఇష్టం ఉంటే చెప్పకపోయావా? కనీసం నాకు చెప్పకపోయావా? అదేరా నేను చేసిన తప్పు, హేమ నీరసంగా అంది. ఇదిగో ఊరు రానే వచ్చేసింది. మళ్ళీ జన్మలో ఈ ఊరు రాకూడదు అనుకున్నాను, అయినా వచ్చేశా అన్నాడు విచారంగా. చాలా చిన్న పల్లెటూరు అది. అందరూ ఖరీదైన కారు వంక ఆశ్చర్యంగా వింతగా చూస్తున్నారు. పాతగా ఉన్న పెంకుటింటి ముందు ఆగింది కారు. ఇదేనా ఇల్లు? ఇదే. దిగు మరి. మొదట నువ్వు దిగు. హేమ దిగింది. వెంట మధు కూడా దిగాడు. వాకిట్లో పెట్టిన చామంతి చెట్లకు పోయడానికి బకెట్తో నీళ్లు తెస్తున్న పని మనిషి గబాల్న అది క్రింద వదిలేసి, అమ్మగారు, అబ్బాయి గారు వచ్చేశారు అని అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తింది. కారు దగ్గర నుంచి నడిచి ఇంటిని సమీపిస్తుంటే హేమ చెయ్యి మధు గట్టిగా పట్టుకున్నాడో లేక మధు చేతిని హేమ గట్టిగా పట్టుకుందో తెలియదు గాని ఇద్దరి చేతులు ఒకదాన్ని ఒకటి గట్టిగా పెనవేసుకున్నట్టు బిగుసుకున్నాయి. రంగనాయకి బయటికి వచ్చింది. చిక్కిన ఆ ముఖంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆనందం హేమని చూడగానే అంతులేని ఆశ్చర్యంగా మారిపోయింది. వదినా, హేమ పిలవనట్లే పిలిచింది. రంగనాయకి నోట మాట రానట్టు, నడవడానికి అడుగులు తడబడినట్లుగా నిలబడ్డ చోటు నుంచి చేతులు చాచింది. హేమ చప్పున పరుగులాంటి నడకతో వచ్చేసింది. వదినా అంటూ రంగనాయకి గుండెల్లో ముఖం దాచుకుంది. ఒక చేత్తో హేమని చుట్టేసి గుండెకి అదుముకున్న రంగనాయకి రెండో చేయి చాచి మధుని దగ్గరకు తీసుకుంది. ఇద్దరి తలని దగ్గరగా, ఇంకా దగ్గరగా గుండెలకి నొక్కుకుంటున్న రంగనాయకి ఆ క్షణంలో ఏడుస్తుందో నవ్వుతుందో ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఒక చేత్తో హేమని, రెండవ చేత్తో మధుని పొదివి పట్టుకుని రంగనాయకి లోపలికి వచ్చింది. ఏమండి, ఇదిగో మిమ్మల్నే, హేమ వచ్చింది, మధు వచ్చాడు, మెలకువ తెచ్చుకోండి, ఇటు చూడండి అంది. రంగనాయకి ఎంత లేపినా శేషగిరి కదలలేదు. గుర్రు పెడుతూ సుషుప్తావస్థలోనే ఉండిపోయాడు. మంచం మీద నెరిసిన జుట్టుతో, మాసిన గడ్డంతో, అక్కడక్కడా చిరుగులు తొంగి చూస్తున్న చొక్కాతో, ఒళ్ళు తెలియనట్టుగా నోరు కాస్త తెరిచి ఈ లోకంలోనే లేనట్టు నిద్రపోతున్న శేషగిరిని హేమ చూసి కొయ్యబారినట్టు నిలబడిపోయింది. ఎవరి అపరిచిత వ్యక్తి? తన అన్న శేషగిరేనా? ముఖంలో ఆ జవసత్వాలేవి? చీటికి మాటికి వదినని తంతానో పొడుస్తానో అని హూంకరించే ఆ దర్పం ఏది? కొద్ది సంవత్సరాల్లో ఇంత మార్పా? హేమ తన కళ్ళను తానే నమ్మలేకపోయినట్టు చూడసాగింది. ఇదేం విచిత్రం! ఒకరి పట్ల వారిని ఏం చేయనట్టు, ఎలాంటి మార్పు తీసుకురాలేని ఈ కాలం ఒక్కొక్కరి పట్ల ఇంత నిర్దాక్షిణ్యంగా తన ముద్రని వేస్తోంది. ఈ విపరీతం ఎక్కడ ఉన్నట్టు? మీ అన్నయ్య ఈ మధ్య కాస్త నల్లమందు అలవాటు చేసుకున్నారే, రంగనాయకి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. రా లోపలికి అంటూ వంట ఇంట్లోకి తీసుకుపోయింది. మధు అప్పటికే తల్లి చెయ్యి వదిలించేసుకుని విసుగ్గా ముఖం పెట్టి ఒక పక్కగా నిలబడ్డాడు. మధు వచ్చాడని తెలియగానే ఇరుగు పొరుగు పిల్లలు పరిగెత్తుకు వచ్చారు. హేమ, స్నానం చేస్తావా? వేడి నీళ్లు పెట్టనా అంది రంగనాయకి. ఇప్పుడేం వద్దు వదినా, నువ్వురా కూర్చో అంది హేమ. కూర్చుంటా ఇప్పుడే, క్షణం అంది రంగనాయకి హేమ చెయ్యి పట్టుకునే.
అక్కడున్న గిన్నె తీసుకుని వెళ్ళి దొడ్లో ఉన్న లక్ష్మిని పిలిచి, లక్ష్మి, ఈ పూటకి పాలు కాస్త తీసి ఇవ్వు. నాకు కాలు చెయ్యి ఆడనట్టుగా ఉంది అంది. అట్లాగే అమ్మగారు అంది పని మనిషి. కళ్ళు హేమనే చూస్తున్నాయి. మా ఆడబడుచు అంది రంగనాయకి. హేమ వద్దన్నా వినకుండా వంట అయ్యే లోపల కాస్త కాఫీ తాగుదురు గాని ఎప్పుడు భోజనం చేసి బయలుదేరారో ఏమో అంటూ గబగబా పొయ్యి వెలిగించి చిన్న గిన్నెతో నీళ్లు పెట్టింది. హేమ వంట ఇంటి కిటికీ దగ్గర నిలబడి పని మీద గబగబా అటూ ఇటూ తిరుగుతున్న రంగనాయకిని చూడసాగింది. రంగనాయకిలో శారీరకంగా ఎక్కువ మార్పు లేని మాట నిజమే, కానీ ముఖంలో 1000 బ్రతుకులు మోసిన భారం, అలసట స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంత చిన్న ఇల్లు, ఎంత లేమి తొంగి చూస్తున్న సంసారం. ఇంతలో గుమ్మంలో అలికిడి అయ్యింది. హేమ తిరిగి చూసే లోపల పాలచెంబు అందుకున్న రంగనాయకి, నువ్వా, సమయానికి వచ్చావు, రారా అంది. హేమ ఉలిక్కిపడింది. ఎదురుగా గుమ్మంలో సుధాకర్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో పళ్ళు, బిస్కెట్ పొట్లాలు, హార్లిక్స్ సీసా మొదలైన వాటితో నిండి ఉన్న బుట్ట ఉంది. హేమ తొట్టుపాటుగా చూసింది. హేమ వచ్చింది, మధుని తీసుకువచ్చింది అంది రంగనాయకి. ఒక్క క్షణం సుధాకర్ కూడా మాట కోసం తడుముకున్నట్లు నిలబడిపోయాడు. రంగనాయకి పాలు గిన్నెలో పోసి తెచ్చి పొయ్యి మీద పెడుతూ, హేమ, నువ్వు మమ్మల్ని వదిలివేసినా సుధాకర్ వదలలేదు. ఈ ఊరికి దగ్గరలో ఆశ్రమం కట్టిస్తున్నారట. అక్కడకు వచ్చినప్పుడల్లా మమ్మల్ని పలకరించి వెళుతూ ఉంటాడు. ఈ మధ్యనే నా బలవంతం వల్ల భోజనం ఇక్కడే చేస్తున్నాడు అంది. సుధాకర్ ముఖం ఎర్రబడింది. చప్పున మాట మారుస్తున్నట్టుగా, బాగున్నావా హేమ, పాప ఏది అన్నాడు. పొయ్యి మీద గిన్నె ఉంది. విసురుతున్న రంగనాయకి చటుక్కున ఆ పని మర్చిపోయినట్టుగా లేచి నిలబడుతూ, అవును, మిమ్మల్ని చూసిన ఆ సంతోషంలో అసలు నా మతిపోయింది. పిల్ల ఎక్కడా అంది. హేమ వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. పాప తండ్రిని వదిలిపెట్టి ఉండదనుకుంటా అన్నాడు సుధాకర్ సమాధానమిస్తూ. హేమ అవునన్నట్టు చూసింది. ఇదెక్కడి సోద్యం? ఒక్క రాత్రికి తండ్రిని మరిపించలేని తల్లివా నువ్వు? బొత్తిగా నౌకర్ల మీద వదిలేయడం అలవాటు చేసుకున్నావా ఏమిటి? ఆ పద్ధతి పిల్లకి, నీకు ఇద్దరికీ మంచిది కాదు అంది మందలింపుగా. సుధాకర్ నేను మళ్ళీ వస్తాను అని వెళ్ళబోయాడు. రంగనాయకి అతన్ని బలవంతంగా ఆపి 10 నిమిషాల్లో చకచకా కాఫీ కలిపి ఇచ్చింది. అతను వెళుతుంటే రాత్రికి భోజనానికి రావడం మర్చిపోవద్దని మరీ మరీ హెచ్చరించింది. సుధాకర్ తప్పకుండా వస్తానని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. చాలా మంచివాడు హేమ, చాలా బుద్ధిమంతుడు. మొదట మన ఇంటికి రావడానికి చాలా మొహమాట పడ్డాడు. అతను ఆశ్రమం కోసం కొన్న స్థలం పేచీలోకి దిగింది. ఆ పేచీ పెట్టిన రైతు మీ అన్నయ్యకి బాగా తెలుసు. ఆ విషయం పరిష్కారం కోసం రైతులు వెంటబెట్టుకుని వచ్చారు. మొట్టమొదటి రోజున అతను చాలా మొహమాట పడ్డాడు. మంచినీళ్లు ఇచ్చినా తాగలేదు. తర్వాత బాగా అలవాటు అయిపోయాడు. మధు ఇంట్లోంచి పారిపోయిన తరువాత మరీ దగ్గర అయ్యాడు. ఇప్పుడు తనంతట తనే భోజనానికి వస్తానని కబురు చేస్తాడు. ఆ వంకతో వద్దన్నా వినకుండా ఇదిగో ఇలాంటివన్నీ పట్టుకు వస్తాడు అంటూ రంగనాయకి పళ్ళబుట్ట చూపించింది. సరే, ఇంతకీ అసలు సంగతి చెప్పు. మధు ఎక్కడ తగిలాడు అంది. హేమ క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది. రంగనాయకి వంట చేస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మధు వల్ల తను పడిన వేదనంతా హేమకి చెప్పి హృదయంలో భారం దించుకుంది. హేమ పీట మీద కూర్చొని మోకాలి మీద గడ్డం ఆనించుకుని వదినగారు చెప్పేదంతా శ్రద్ధగా వింటోంది. ఇంతలో మధు వచ్చి డ్రైవర్ పిలుస్తున్నాడు అన్నాడు. హేమ లేచి బయటకు వెళ్ళింది. అమ్మగారు, మీరు ఈ రాత్రికి ఉండేట్టు అయితే ఈ పక్క ఊళ్ళో మా చెల్లెలు ఉంది. నేను వెళ్ళి తెల్లవారేసరికల్లా వస్తాను అన్నాడు. ఆమె సరేనంది. రంగనాయకి వంట అవగానే హేమకి, మధుకి, సుధాకర్కి భోజనాలు పెట్టింది. సుధాకర్ పక్కన కూర్చొని భోజనం చేస్తుంటే హేమకి ఎలాగో ఉంది. కనీసం 1000 సార్లైనా రమేష్ గుర్తుకొచ్చాడు. భోజనం వేళకి శేషగిరి లేచాడు. హేమ అతనికి ఎదురుగా వెళ్ళడానికి భయపడింది. రంగనాయకి బలవంతంగా రెక్క పట్టుకుని యువతలికి లాక్కు వచ్చింది. శేషగిరి, హేమ వచ్చింది అన్న భార్య మాట విని ఆమెను చూసి తల పంకించి ఊరుకున్నాడు. ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. అతని ముఖంలో ఏమాత్రం జీవకళలేదు. మిట్ట పల్లాలతో ఎగుడు దిగుడుగా ఉన్న జీవితంలో నడిచి అలసిపోయి మృత్యువు కోసం ఓపికగా ఎదురుచూస్తున్న మనిషిలా ఉన్నాడు. హేమకి దుఃఖం ఆగలేదు. ఎంత చిన్నవాడు అన్నయ్య, ఇంత చిన్న వయసులో ఇలా అయిపోయాడేమిటి అనుకోసాగింది హేమ. రాత్రి రంగనాయకి చాపపరుచుకుని ఒక పక్క మధుని, ఇంకో పక్క హేమని పడుకోబెట్టుకుంది. ఇద్దరి మీద చెయ్యి వేసి ఇది కల కాదు నిజమేనన్నట్టు మాటిమాటికి వారి తలలు నిమరసాగింది.
సుధాకర్ వాకిట్లో మడత మంచం మీద పడుకున్నాడు. ముందు గదిలో నుంచి శేషగిరి గుర్రు వినిపిస్తోంది. రంగనాయకి హేమ సంసారం గురించిన విషయాలు అడిగి అడిగి అలసిపోయినట్లుగా నిద్రపోయింది. హేమకి ఎంత ప్రయత్నించినా కంటి మీద కునికే రావడం లేదు. చాప మీద పడుకుని ఎన్ని సంవత్సరాలు అయ్యిందో. సర్వసుఖాల మధ్య అతి సున్నితంగా పూల పానుపుల జీవితం గడుపుతున్న హేమకి ఈ ఇంట్లో కొట్టిచ్చినట్లు కనిపిస్తున్న దారిద్ర్యం చూసిన తర్వాత రమేష్ ఇలాంటి దశ నుంచి, గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుక ఉద్భవించినట్టు ఎంత ఉన్నతికి ఎదిగాడో హఠాత్తుగా తెరలు తొలగిపోయినట్టుగా అర్థం కాసాగింది. రమేష్ ఒకప్పుడు తింటానికి కూడా లేనట్టు గడిపాడంటే ఇప్పుడెవరూ నమ్మరేమో. ఎవరో ఎందుకు, తనకే జీవితమంతా కలలుగా ఉంది. మర్నాడు లేస్తూనే హేమ వెళతానని ప్రయాణమైంది. చాలే ఊరుకో, రాక రాక ఇన్ని సంవత్సరాలకి వచ్చి ఇప్పుడే వెడతానంటావా అంటూ రంగనాయకి ఒక్క కసురు కసిరింది. హేమ మాట్లాడలేకపోయింది. బయలుదేరేటప్పుడు రమేష్తో ఎన్ని రోజులు ఉండను అని మాట వరసకి కూడా అనలేదు. అన్నయ్యని వదినని చూడబోతున్నాననే ఆ కంగారులో అసలు ఏ మాటా తోచలేదు. 2 రోజుల పాటు ఉంటే రమేష్ ఏమైనా అంటాడని కాదు, కరుణని వదిలి ఉండడం ఆమెకి ఎలాగో ఉంది. కరుణని విడిచి వచ్చిన తర్వాత గానీ తన మనసులో ఎంత ప్రేమ ఉందో తెలియలేదు. భర్త మీద ఉన్న ప్రేమ విలువ తెలిసి రావడానికి ఆడపిల్ల తప్పనిసరిగా అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉండాలేమో. రమేష్కి ప్రప్రథమంగా దూరంగా వచ్చి హేమ తన సంసార విషయాలు గుర్తుకు చేసుకున్నప్పుడు అతనితో తను పడే తగాదాలన్నీ అర్థం లేనివిగా తోచసాగాయి. రంగనాయకి ఆ సాయంత్రం కూడా ఆమెని బయలుదేరనివ్వలేదు. చలిమిడి చేసి పెట్టకుండా ఎలా పంపిస్తాను నిన్ను అంటూ బియ్యం నీళ్లల్లో పోసింది. ఆమె ఆ రోజు కూడా ఉండిపోవలసి వచ్చింది. ఆ రాత్రి భోజనాల దగ్గర హేమ, వదినా, మధుని నాతో తీసుకువెళతాను, వాడి చదువు పూర్తి అయ్యే వరకు నా దగ్గరే ఉంటాడు అంది. అంతకంటే నాకింకేం కావాలి? ఈ పల్లెటూరు తీసుకువచ్చి చదువు నాశనం చేశామనేగా వాడికింత కోపం. నీ దగ్గరుంటే నాకు నిశ్చింత అంది రంగనాయకి. నేను వెళ్ళను అన్నాడు మధు. ఏం, ఎందుకని అంది తల్లి. వాళ్ళ ఇంట్లో మంచినీళ్లు కూడా తాగనని శపథం చేశాను. రంగనాయకి కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. అప్పుడు అక్క ఇంట్లోంచి వెళ్ళిపోయిన కోపంలో నిన్ను మరిపించడానికి ఏదేదో చెప్పాను. అదేం మనసులో పెట్టుకోకురా నాయనా, అక్కతో వెళ్ళు నువ్వు అంది. అన్నం తింటున్న మధు తలెత్తాడు. ఏదో చెప్పావా? అయితే అదంతా అబద్ధమన్న మాటేనా? తల్లి అవునన్నట్టు తల ఊపింది. ఒక్క చిన్న అబద్ధం చెబితే నా వీపు చిట్లగొట్టేదానివి నువ్వు, గోడ కుర్చీ వేయించేదానివి. నువ్వంత పెద్ద అబద్ధం ఎలా చెప్పావు అన్నాడు. కొడుకు సూటిగా అడిగిన ప్రశ్నకి రంగనాయకి దిమ్మెరపోయినట్టు చూసింది. హేమ కూడా చకితురాలయ్యింది. మధు గబగబా అన్నం కలుపుకుంటూ అన్నాడు. చూడు అక్క, మీ పెద్దవాళ్లంతా ఇంతే. మీరు ఆచరించని నీతులన్నీ మా చిన్నవాళ్ల నెత్తిన రుద్ది ప్రాణం తీస్తారు. ఈ ఒక్కటే కాదనుకో, అమ్మ నన్ను అబద్ధం ఆడినందుకు అంత శిక్షిస్తుందా? తను 1000 అబద్ధాలు ఆడుతుంది. ఇది నేనెప్పుడో కనిపెట్టాను. గౌరవించాలట వీళ్ళని. గౌరవించటం తప్పులందరూ చేస్తారు. మాకంటే పెద్దవాళ్ళు కాబట్టి మా నెత్తిన ముడతారు. మీకంటే పెద్దవాళ్ళు లేరు కాబట్టి మీ అధికారం సాగుతుంది. నువ్వు అబద్ధం చెప్పావో నిజం చెప్పావో నాకు తెలియదు. నేను జన్మలో వాళ్ళ గుమ్మం తొక్కనని శపథం చేసుకున్నాను. ఎక్కను. ఇంకా నన్ను మాట్లాడించకండి. మధు అన్నం ఎవరో తరిమినంత తొందరగా తిని వెళ్ళిపోయాడు. రంగనాయకి అచేతనురాలిగా అలాగే నిలబడిపోయింది. హేమ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, మధు చాలా పెద్దవాడైపోయాడు వదినా అంది. రంగనాయకి ఒంటి మీద తెలివి వచ్చినట్లుగా ఊపిరి పీల్చుకుంది. ఏమో హేమ, చూస్తుంటే ఇప్పటి పిల్లలందరూ అలాగే ఉన్నారు. వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ. ప్రతి చిన్న విషయాన్ని ఆరా తీయడం చిన్నప్పటి నుంచే నేర్చుకుంటున్నారు. మా తరం వాళ్ళకి ఈ ఆలోచనలు లేవు. అమ్మా నాన్నని తప్పుపట్టి చూపే ఊహ వచ్చేది కాదు. ఇప్పటి వాళ్ళని జాగ్రత్తగా పెంచాలని మనం చనువు ఎక్కువ ఇస్తున్నాం. అందుకే వీళ్ళిలా ధైర్యంగా అడగగలుగుతున్నారు. ఇదివరకటి తరంలా పిల్లలకి తల్లిదండ్రుల పట్ల విపరీతమైన భయం లేకుండా ఉండడం మంచిదే కాదనను. కానీ వీళ్ళు మనని శల్య పరీక్షలు చేయకూడదు, గౌరవించడం మర్చిపోకూడదు. ఆ జాగ్రత్త మనం వహించాలి. హేమ తల వంచుకొని అన్నం కలుపుతోంది. అవును, వదిన చెప్పింది నిజమే. ఇప్పటి పిల్లల తరహాయే వేరు. వీళ్ళకి తల్లిదండ్రుల పట్ల భక్తి తక్కువ, భయం అసలే ఉండడం లేదు. కరుణని నేను జాగ్రత్తగా పెంచుకోవాలి. లేకపోతే రమేష్ చేసే గారాబానికి నా నెత్తిన ఎక్కుతుంది. పెరిగి పెద్ద అయితే దేనికి నోరు మెదపనివ్వదు. సుధాకర్ ఆ ఉదయం భోజనానికి రాలేదు. రాత్రి పొద్దుపోయిన తరువాత అందరూ పడుకోబోతుండగా వచ్చాడు.
రంగనాయకి అన్నం వడ్డిస్తుంటే హేమ లేచి వచ్చి వాకిట్లో వరండాలో కూర్చుంది. రమేష్ ఏం చేస్తున్నాడో, కరుణ ఏం మారాం చేస్తోందో, హేమ శరీరం అక్కడున్న మనసు ఇంటి దగ్గరే తిరుగుతోంది. సుధాకర్ భోజనం చేసి వచ్చాడు. మధు అప్పటికే మడత మంచం తెచ్చి వాకిట్లో వేసి వెళ్ళిపోయాడు. కూర్చో హేమ అన్నాడతను. అతని పిలుపులో ఉన్న శక్తి ఏమిటో గాని హేమ తిరస్కారంగా లోపలికి వెళ్ళలేకపోయింది. కూర్చో రెండోసారి అన్నాడు. హేమ అరుగు మీద కూర్చుంది. వెన్నెల రోజులవటాన బయటంతా వెన్నెల పరుచుకొని ఉంది. సుధాకర్ మంచం మీద పడుకున్నాడు. వెన్నెల్లో పక్క మీద దుప్పటి కూడా లేకుండా మడత మంచం మీద అతి సామాన్యంగా పడుకున్న అతన్ని చూస్తుంటే హేమకి ఎలాగో ఉంది. అంత ఐశ్వర్యం కలలా కరిగిపోయినందుకు అతనేమీ బాధపడుతున్నట్టు లేదు. ఒకప్పుడు కారులో కాలు క్రింద పెట్టకుండా ఫణిభూషణరావు గారి ఏకైక కుమారుడిగా పెరిగిన ఆ సుధాకర్ ఇతను ఒకటేనా అనే ఆశ్చర్యం ఎంతగానో వస్తుంది. ఎంత విచిత్రం! భగవంతుడు ఇంకో రకంగా తలచి ఉంటే అతను ఈ ఇంటి అల్లుడుగా రావాల్సింది. అది కూడా అతనికి గుర్తున్నట్టు లేదు. గుర్తుంటే హేమతో మాట్లాడడానికి బిడియపడేవాడేమో. అబ్బా, ఎంత బాగుంది వెన్నెల! సుధాకర్ హఠాత్తుగా అన్నాడు. పరధ్యాసగా ఉన్న హేమ ఉలిక్కిపడినట్టు చూసింది. సుధాకర్ తల క్రింద చేతులు పెట్టుకుని ఆకాశంలోకి చూస్తూ అన్నాడు. వెన్నెలలో ఈ అందం, శాంతి గోవాలో సముద్రపు ఒడ్డున, శ్రీశైలం కొండ మీద, మళ్ళీ ఈ ఊళ్ళో చూస్తున్నాను అన్నాడు. హేమకి అక్కడ అందం, శాంతి ఇలాంటివేమీ కనిపించలేదు. చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత ఆ నిశ్శబ్దంలో భయంకరమైన ఒంటరితనంతో మనసు బిక్కచచ్చిపోయినట్టుగా ఉంది. హేమకి ఆ క్షణంలో మంచం మీద కూర్చున్న వ్యక్తి సుధాకర్ కాకుండా రమేష్ అయితే ఎంతో బాగుండును అనిపించింది. హేమ బయలుదేరి వచ్చేటప్పుడు ఆఖరిసారిగా మధుని తన వెంట తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించింది. కానీ మధు భీష్మ ప్రతిజ్ఞలా ఒకే మాట పట్టు కూర్చున్నాడు. నన్నడగొద్దక్క, నేను రాను అంటూ మొండిగా ఒకటే సమాధానం. ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు. హేమ బయలుదేరి వస్తుంటే రంగనాయకి కళ్ళనీళ్లు పెట్టుకుంది. హేమ, పిల్లని తీసుకొని త్వరలోనే మళ్ళీరా. మా వల్ల పొరపాటేమైనా ఉంటే మన్నించమన్నానని రమేష్తో చెప్పు. పెద్దవాళ్ళం అయిపోతున్నాం. మా మీద ఆగ్రహం పెట్టుకోవద్దన్నానని చెప్పు. నువ్వు వెళ్ళగానే ఉత్తరం రాయి అంటూ రంగనాయకి కారు కదిలే వరకు ఉండి మరీ చెప్పి పంపింది. కారులో తిరిగి వస్తుంటే హేమ మనసు మధుని తీసుకురాలేకపోయాననే భారంతోనూ, ఇన్ని సంవత్సరాలకి అన్నా వదిలను చూసిన ఆనందంతో హాయిగా వెలుగు నీడల మిశ్రమంగా అనిపించసాగింది. కారు ఇంటి ముందు వచ్చి ఆగింది. హేమ మనసు తొట్రుపాటుగా తడబడుతోంది. రమేష్ అడగబోయే ప్రశ్నలకి ఊపిరి తీసుకోకుండా తను చెప్పబోయే సమాధానాలు ఊహించుకుంటూ కారు దిగి తల వంచుకొని గబగబా మెట్లెక్కి వచ్చిన హేమ హఠాత్తుగా ఆగిపోయింది. ఎదురుగా ఇంటి తలుపులు బిగించి ఉన్నాయి. ఒక్కసారి ఆశాభంగం వెల్లువలా పొంగిరాగా ఆమె ఉత్సాహం, ఆలోచనలు చప్పబడిపోయాయి. హేమ వెనక్కు తిరిగే లోపలే ఇంతలో అవుట్ హౌస్ నుంచి వంట కుర్రవాడు పరిగెత్తుకు వచ్చి తాళం తీసి తలుపులు తెరిచాడు. అయ్యగారెక్కడా అంది హేమ. లేరమ్మా, ఉదయం వరంగల్ వెళ్ళారు. ఎప్పుడు వస్తానని చెప్పారు? ఎల్లుండి. హేమకి చెప్పలేనంత నీరసం వచ్చింది. వంట కుర్రాడు లోపలికి వెళ్ళి తలుపులన్నీ తెరిచి హేమకి స్నానానికి, వంటకి ఏర్పాటు చేయసాగాడు. హేమ ఓపిక లేని దానిలా మెల్లగా మెట్లెక్కి పైకి వచ్చింది. రమేష్ ఇంట్లో లేకపోవడం అలవాటే, కానీ కరుణ లేకుండా ఎప్పుడూ ఉండలేదు. ఇంట్లో అల్లరి మాటలు వినిపించకపోతే హేమకి ఎలాగో ఉంది. అసలే కరుణ కోసం ఆరాటపడుతున్న హృదయం ఇంకా 2 రోజులు కరుణ కంటికి కనిపించదనేసరికి భారంగా మూలిగింది. హేమ స్నానం చేసి భోజనం చేసి పడుకుంది. ఒక్క అరగంట కూడా నిద్ర పట్టలేదు. హేమ మనసు చిత్రంగా రమేష్ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూడసాగింది. అతన్ని చూడకపోతే బ్రతకలేనట్లుగా అనిపించసాగింది. హేమ దృష్టి గది కిటికీలకి ఉన్న పరదాల మీద నిలిచింది. ఆ డిజైన్ బాగాలేదని, గజిబిజిగా ఉందని తను ఆ రోజున ఎంత దెబ్బలాడింది. నీకు తెలియదు ఊరుకో అన్నాడు. ఆ మాట అన్నాడని ఇంకా కోపం వచ్చింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వాళ్లంతా ఆ పరదాలు బాగున్నాయని మెచ్చుకుంటుంటే రమేష్ కళ్ళల్లో కనిపించిన గర్వరేఖలు చూసి తనకు ఇంకా ఉడుకుమెత్తనం వచ్చేది. హేమ కిటికీ దగ్గర నిలబడి ఆ పరదాన్ని చేత్తో ఆ డిజైన్ ఉన్నంత మేర వేలితో గీయసాగింది. ఇప్పుడిని చూస్తుంటే ఎంతో అందంగా ఉన్నట్టుగా తోస్తున్నాయి. ఏం తోచని హేమ ఇల్లంతా కలియదిరిగింది. సర్ది ఉన్న సామానునే మళ్ళీ సర్ది పెట్టింది. ఇంటి అలంకరణ విషయంలో రమేష్కు ఎంత శ్రద్ధ! ఎక్కడా ఏ కాస్త అవకతవకలని భరించలేడు. అతనికి తెలియని విషయం లేనేలేదేమో. ఇంటిని బాగా చూసుకునే గృహస్థు, భార్యని ప్రేమగా చూసుకునే భర్త, నౌకర్లని భయభక్తులతో ఉంచగలిగే యజమాని,
కూతురికి ఆదర్శవంతమైన తండ్రి, సాటి వారిలో మన్ననలు పొందగలిగిన చతురుడు. ఒక వ్యక్తిలో ఇన్ని సుగుణాలు ఉండగలగడం ఎంత అపురూపం. హేమకి హఠాత్తుగా తన ఐశ్వర్యం, ఆనందం అంతా రమేషేననిపించసాగింది. నువ్వు నాకు తగిన భార్యవి కావు అని కోపంగా అన్న మాటలు కూడా గుర్తుకు వచ్చాయి. రమేష్ పట్ల ప్రేమానురాగాలు తొణికిసలాడుతున్న హేమ ఇప్పుడు ఆ మాటలు కూడా కష్టం కలిగించడం లేదు. పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. అమ్మగారు లేస్తారా? గది ఊడుస్తాను. పని మనిషి లోపలికి వచ్చింది. ఊడు. కలలో తేలిపోతున్నట్టు నిలబడిన హేమ వెళ్ళి మంచం మీద కూర్చుంది. పని మనిషి ఎంతో వినయ విధేయతలు ఒలకబోస్తూ గదిలో అడుగడుగున శ్రద్ధగా ఊడుస్తోంది. హేమ చీపురు కాళ్లకు తగలకుండా పాదాలు ఎత్తి మంచం మీద పెట్టుకుని దిళ్లకి చెరగిలబడినట్టు పడుకుంది. మంచాల క్రిందకు వంగి ఊడ్చిన పని మనిషి అక్కడ నుంచి క్రింద పడిన బాడీ ఒకటి తీసి ఇదిగోండమ్మా అంటూ హేమకి ఇచ్చింది. పరధ్యాసగా ఆలోచిస్తున్న హేమ దాన్ని చేత్తో పట్టుకుంది. హేమ కళ్ళ ముందు పెళ్లి అయిన కొత్తలో రమేష్తో తను గడిపిన దాంపత్య జీవితపు ఆనందాలు దృశ్యాలుగా కదులుతున్నాయి. పని మనిషి ఊడవడం పూర్తి చేసి వెళ్ళిపోయింది. హేమ చేతిలో ఉన్న బాడీని పక్క మీద పడేసి లేచి వెళ్ళి మళ్ళీ కిటికీ దగ్గర నిలబడింది. పాత జ్ఞాపకాలతో హేమ ముఖం కలలు కంటున్నట్టుగా ఉంది. రమేష్కి ఇంకో శిశువు కావాలని ఎంతో ఇష్టం. కరోనా తర్వాత ఎందుకింత ఆలస్యం అయ్యింది? ఈరోజు గుడికి వెళ్ళి మొక్కుకోవాలి. వంట కుర్రవాడు గదిలోకి తొంగి చూశాడు. అమ్మగారు, సాయంత్రం వంట ఏం చెయ్యమంటారు? నీ ఇష్టం వచ్చినది చెయ్యి. వాడు వెళ్ళిపోయాడు. ఇదిగో నిన్నే, హేమ వెనక నుంచి పిలిచింది. వాడు ఆగి తిరిగి చూశాడు. డ్రైవర్ని కారు బయటకు తీయమను, నేను గుడికి వెళ్ళాలి. వాడు తల ఊపి వెళ్ళిపోయాడు. హేమ ఎంతో ఉత్సాహంగా అల్మారా వైపు వచ్చింది. అందులో నుంచి రమేష్కి ఎంతో ఇష్టమైన ఆకుపచ్చ రంగు జరీ చీర తీసింది. చీర జాకెట్టు మంచం మీద పెట్టిన హేమకి దిండు దగ్గర పడేసిన బాడీ కనిపించింది. హేమ దాన్ని తీసి ఉతికే బట్టల్లో పడేయబోతుందల్లా చటుక్కున ఆగిపోయింది. ఖరీదైన అందమైన లేసుతో చాలా ఫ్యాషన్గా ఉన్న ఆ బాడీ చూడగానే ఆమె కలల్లో నుంచి వాస్తవంలోకి ఒక్కసారిగా మేలుకున్నట్టు అయ్యింది. హేమ అలాంటివి వాడదు. అది తనది కాదు, మాధురిది. మాధురి బాడీ ఈ గదిలో మంచం మీద ఎందుకు పడి ఉండాలి? మాధురి వచ్చిందేమో. హేమ మనసులో చివ్వున లేస్తున్న అనుమానాన్ని నమ్మకం అనే చేత్తో బలంగా నెట్టివేసింది. హేమ క్రిందకు వచ్చింది. వంట కుర్రవాడిని అడగడమా మానడమా అని తటపటాయించింది. వాడు తన ముఖంలో అనుమానం పసిగడితే అసహ్యంగా ఉండదు. రమేష్కి అది తలవంపులు కాదు. కానీ హేమ అడగకుండా ఉండలేకపోయింది. ఏం కూర చేస్తున్నావు? బెండకాయ అండి. హేమ వంట కుర్రవాడు తరగడానికి పెట్టిన బెండకాయల్లో ముదురువి ఏరుతూ నిలబడింది. నేను లేనప్పుడు ధీరమ్మగారు వచ్చారా? ఎంతో మామూలుగా అడిగింది. వచ్చారండి. ఎప్పుడు? మొన్న వచ్చి చాలాసేపు ఉండి ఇక్కడే భోజనం చేసి వెళ్ళారు. నిన్న మాత్రం ఎంతసేపు ఉన్నారో తెలియదు. అయ్యగారు నన్ను సినిమాకి వెళ్ళమని డబ్బులు ఇచ్చారు. నేను బయలుదేరుతుండగా ధీరమ్మగారు వచ్చారు. అయ్యగారు ఇంట్లో లేరు. నేను ఉంటాను, నువ్వెళ్ళు అన్నారు. నేను వెళ్ళాను. వాడి కంఠంలో ముఖంలో ఇంకేదో చెప్పాలని ఆతురత తొంగి చూస్తోంది. హేమ ఆ పైన సంభాషణ పెంచలేదు. హేమ చాలా రోజుల నుంచి భయపడుతున్న విషయం ఏదో యథార్థంగా రూపొంది తన కళ్ళ ముందుకు వచ్చినట్లుగా, నువ్వెంత మూర్ఖురాలివో చూడు అని వెక్కిరిస్తున్నట్లుగా అనిపించసాగింది. హేమ శరీరంలో అణువణువులో ఉన్న శక్తి ఎవరో అపహరించేసినట్టుగా అయ్యింది. వచ్చి సోఫాలో కూర్చుంది. ఎంత వద్దనుకున్నా మనసుని నిగ్రహించుకోవాలని అనుకుంటున్నా ఆలోచనలు తిరగబడుతున్నాయి. నువ్వు తెలివిహీనురాలివి, కళ్ళున్న గుడ్డిదానివి అంటూ పదే పదే వెక్కిరించసాగినాయి. అమ్మగారు గుడికి వెళ్ళరా? వంట కుర్రవాడు గుర్తు చేశాడు. వెళ్ళను, కారు షెడ్లో పెట్టేసి డ్రైవర్ని వెళ్ళిపోమ్మను అంది హేమ. వాకిట్లో కారు హారన్ వినిపించింది. గదిలో పడక కుర్చీలో కళ్ళ మీద చేతులు ఉంచుకుని పడుకున్న హేమ అంతెత్తున ఉలిక్కిపడ్డట్టుగా అయ్యింది. సందేహం లేదు, రమేష్ ఊరి నుంచి వచ్చేశాడు. కరుణా గొంతు కూడా వినిపిస్తోంది. హేమ పడక కుర్చీలోంచి లేవటానికి సత్తువ లేని దానిలా కూర్చుండిపోయింది. ఈ 2 రోజుల్లో హేమకి జీవితం 1000 సంవత్సరాలు బ్రతికినంత భారంగా అనిపించసాగింది. ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో భయాలు, భవిష్యత్తు పట్ల అంతులేని బెంగ అన్నీ కలగాపులగంగా మారి హేమలో శక్తినంతటినీ పీల్చివేసినాయి. భర్తలు వదిలివేసిన భార్యలు, పుట్టింటి అండ లేకపోవడంతో అత్తవారిళ్లలోనే జీవోత్సవాలుగా పడి ఉండే ఆడవాళ్లు, భర్తలు కాదంటే తింటానికి గడవక ఆశ్రయం లేక బలవంతాన ఆత్మహత్య చేసుకున్న నిర్భాగ్యురాళ్లు ఎంతోమంది కళ్ళెదుట కనిపిస్తున్నారు. జీవితం పట్ల నిన్న మొన్నటి వరకు ఉన్న అందమైన భ్రమలు తొలగిపోయాయి. అతి కఠినమైన వాస్తవం కంటికెదురుగా వచ్చి నిలబడినట్టుగా ఉంది.
రమేష్ కరుణ పైకి వస్తున్న ధ్వని వినిపించింది. హేమ గుండెల మీద చెయ్యి వేసుకుని అదట తగ్గించుకోవడానికి, మామూలుగా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది. కరుణ గదిలోకి పరిగెత్తుకు వచ్చింది. కానీ వెనుక రమేష్ రాలేదు. పక్క గదిలోకి వెళ్ళిపోయినట్టు పాదాల ధ్వని వినిపించింది. మమ్మీ! తల్లిని చూడగానే కరుణ ఆనందంతో పరిగెత్తుకు వచ్చింది. హేమ చేతులు చాచింది. మమ్మీ, నా జడలు చూడు, అక్కడ ఒక ఆంటీ వేసింది. పిలక జడలు తిప్పి తిప్పి చూపిస్తూ అంది కరుణ. హేమ కూతురిని దగ్గరకు లాక్కొని గుండెలకు హత్తుకుంది. కరుణ తల్లిని తోసేసింది. నీతో మాట్లాడను పో, నన్ను ఊరు తీసుకువెళ్ళలేదుగా నువ్వు. హేమ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూసింది. అందుకే డాడీ నేను నిన్ను తీసుకువెళ్లకుండా ఊరు వెళ్ళాం గర్వంగా అంది. ఇన్నాళ్ళు తల్లి కనిపించని బెంగ కరుణలో ఏ కోసానా లేదు. కరుణ హేమ దగ్గర పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదు. అంతలో ఏదో గుర్తుకు వచ్చినట్టుగా డాడీ అని పిలుస్తూ మధ్య గుమ్మంలో నుంచి అతని గదిలోకి పరిగెత్తింది. పక్క గదిలో నుంచి కరుణ ఏదో అడగడం, రమేష్ సమాధానం చెప్పడం హేమకి వినిపిస్తూనే ఉన్నాయి. గది గుమ్మానికి పరదా మాత్రమే అడ్డు ఉంది. కొద్దిసేపైన తరువాత రమేష్ కరుణని ఎత్తుకుని క్రిందకి వెళ్ళిపోయిన ధ్వని వినిపించింది. హేమ గుండెల మీద భారం దింపినట్టు అయ్యింది. కానీ ఆ భావం ఎంతోసేపు నిలబడలేదు. మళ్ళీ కొండంత భారం మోస్తున్న వ్యక్తిలా కృంగిపోయింది. రమేష్ తను ఉన్న చోటికి రాలేదు, పలకరించనూ లేదు. ఎన్ని ఆశలతో వచ్చింది తను, ఎన్నెన్ని ఊహించుకుంది. రమేష్ని చూడందే ఒక్క క్షణం బ్రతకననుకుంది. ఎంత భ్రమ! రమేష్ భోజనం చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ప్రయాణపు బడలికతో ఉన్న కరుణ అన్నం తినగానే నిద్రపోయింది. హేమ గదిలో ఒంటరిగా కూర్చుండిపోయింది. ఆడదాని జీవితం ఇల్లు, భర్త, పిల్లలకే పరిమితం చేసుకుంటే కలిగే పరిణామం ఏమిటో అర్థమైంది. హేమ ఈ 2 రోజుల నుంచి ఆలోచిస్తోంది. రమేష్తో తన జీవితం విడదీయలేనంతగా అల్లిబిల్లిగా అల్లుకుపోయింది. తనకు స్నేహితులెవరూ లేరు. ఉన్న మాధురి రమేష్ ఆకర్షణలో పడి తనకు దూరం అయిపోయింది. బయట ప్రపంచంతో ఎప్పుడూ సంబంధం లేదు. రమేష్ లేకపోతే జీవితమే లేదు అన్నట్టుగా ఉంది. సాయంత్రం రమేష్ ఇంటికి వచ్చాడు. కానీ పై గదుల్లోకి రాలేదు. కరుణ అతను భోజనానికి కూర్చున్నారని, తన కోసం చూస్తున్నారని వంట కుర్రవాడు వచ్చి చెప్పాడు. నాకు ఆకలిగా లేదన్నానని చెప్పు అంది. వంట కుర్రవాడు వెళ్ళిపోయాడు. చాలాసేపైన తర్వాత రమేష్ నిద్రపోతున్న కరుణని ఎత్తుకుని హేమ గదిలోకి వచ్చాడు. అతని అడుగుల చప్పుడు విని కూడా హేమ కళ్ళ మీద నుంచి చేతులు తీయలేదు. ఆకలి ఎందుకు లేదు? ఒంట్లో బాగాలేదా? హేమ అవునన్నట్టు తల తిప్పింది. ఇదేమిటి, ఈ గదిలో మంచాలేమైనాయి? ఆశ్చర్యంగా అడిగాడతను. నేనే తీయించి వేశాను. అతను ఒక్క క్షణం చకితుడైనట్లు నిలబడిపోయాడు. తర్వాత మధ్య గుమ్మానికి ఉన్న పరదా తొలగించుకొని అవతల గదిలోకి వెళ్ళిపోయాడు. హేమ శక్తిని తెచ్చుకోవడానికి పెనుగులాడుతోంది. చీచీ, ఈ నిస్పృహ ఏమిటి నాకు? నేను ధైర్యంగా ప్రవర్తించాలి గాని ఇలా కృంగిపోకూడదు. రమేష్ని, మాధురిని ఇద్దరిని పట్టుకుని 4 దులపాలి. అమాయకుల్ని, మొహమాటస్తులని ఈ లోకం మరీ మరీ హింసిస్తుంది. తన గృహ సామ్రాజ్యాన్ని 1000 కళ్లతో కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఆడదానికి ఉంది. అసలింతవరకు వచ్చిందంటే ఆ పొరపాటు ఆ ఇద్దరిది కాదు, నాది. నాకు భయం దేనికి? ఆ బాడీ చూపించి ఇది నా పడక గదిలోకి ఎందుకు వచ్చిందో అడిగేస్తాను. ఏం చెబుతారో వింటాను. ఇన్ని సంవత్సరాలు అతనితో కాపురం చేసిన నాకు ఆ మాత్రం ధైర్యం లేదంటే సిగ్గుచేటు అనుకుంటూ హేమ తనకి తాను ధైర్యం చెప్పుకోసాగింది. కానీ హేమ క్రిందకి వచ్చేసరికి రమేష్ లేడు. అయ్యగారు క్లబ్కి వెళ్లారు. వచ్చేసరికి పొద్దుపోతుందని చెప్పారు అన్నాడు వంట కుర్రవాడు. హేమ హాల్లో సోఫాలో కూలబడింది. ఆ రాత్రి రమేష్ ఇంటికి రాలేదు. తెలతెలవారుతుండగా వచ్చాడు. వస్తూనే గదిలోకి వెళ్ళిపోయాడు. వారం రోజులు గడిచినాయి. రమేష్తో హేమ ఒంటరిగా ఎక్కువసేపు మాట్లాడే అవకాశమే చిక్కలేదు. పరీక్షగా చూస్తే రమేష్ కావాలని ఆ అవకాశం రానీయకుండా చేస్తున్నట్టుగా హేమకి అనిపించసాగింది. ఉదయం లేచినప్పటి నుంచి అతనికి 1,00,000 వ్యవహారాలుంటాయి. వాటితో ఊపిరాడని మాట నిజమే. సాయంత్రం అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి కరుణ తండ్రికి వినిపించడానికి 1000 కబుర్లతో ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ హేమ ఉన్నా అతను చూసి చూడనట్టు ఊరుకుంటాడు. ఇందుపల్లె నుంచి వచ్చిన మర్నాడు హేమ తనకిచ్చిన డబ్బు అతని చేతికి అందిస్తూ, నా దగ్గర ఖర్చు కాలేదు, ఇదిగో అంటూ తిరిగి ఇచ్చేసింది. రమేష్ కళ్ళల్లో ఒక్క నిమిషం అసహనం లాంటిదేదో ప్రజ్వరిల్లినట్టు అయ్యింది. మారు మాట్లాడకుండా అది తీసుకొని అప్పుడే టీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతున్న వంట కుర్రవాడిని పిలిచి, ఇదిగో మీ అమ్మకి ఒంట్లో బాగాలేదని అన్నావుగా, ఈ డబ్బు మనీ ఆర్డర్ చేయి, మంచి వైద్యం చేయించమన్నానని మీ నాన్నకి ఉత్తరం రాయి అన్నాడు. ఎక్కువ మొత్తంగా ఉన్న ఆ డబ్బు చూసి వాడు కళ్ళు అప్పగించినట్టు చూశాడు. ఆ వెంటనే వచ్చి చటుక్కున రమేష్ పాదాలు కళ్ళకి అద్దుకున్నాడు. చీచీ, ఇదేమిట్రా లేలే అన్నాడు. మీ అంత మంచి అయ్యగారిని నేనెక్కడా చూడలేదండి. ఈ మాటే అమ్మకి వ్రాస్తాను అన్నాడు కళ్ళ నిండా నీళ్లతో.
నీ మొహం. రమేష్ టీ కప్పు అందుకున్నాడు. అతని ముఖంలో చిరాకు మాయమై సంతృప్తి అలుముకుంది. కానీ ఎందుకో హేమకి ఈ సంఘటన ముఖం మీద కొట్టినట్టుగా అనిపించింది. 2 రోజుల తరువాత హేమ బజారుకెళ్ళి మంచాలకి ఆర్డర్ ఇచ్చి వచ్చింది. ఆ సాయంత్రం మంచాలు, పరుపులు, దిళ్ళు ఇంటికి వచ్చాయి. హేమ వాటి మీద దుప్పట్లు పరిచింది. మంచాలు వచ్చేసరికి రమేష్ ఇంట్లోనే ఉన్నాడు. పనివాళ్లు మంచాలు తెచ్చి గదిలో బిగించి వెళ్ళిపోతూ బిల్ అతనికి ఇచ్చారు. రమేష్ తీసుకుని చెక్ రాసి ఇచ్చేశాడు. ఆ రోజున కానీ ఆ మర్నాడు గాని అతను హేమని ఇవి ఎందుకు కొన్నావు అని అడగలేదు. హేమకి చాలా రోషం వచ్చింది. అతన్ని కవ్వించాలని, ఘర్షణలోకి దింపాలని హేమ చేసిన చిన్న చిన్న ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినాయి. ఆ రోజు మధ్యాహ్నం జయమ్మ గారు మళ్ళీ ఫోన్ చేసింది. ధీరా పెళ్లికి ఒప్పిస్తానని వాగ్దానం చేసి అదేం పట్టించుకోకుండా హేమ మోసం చేసినట్టు మాట్లాడింది. ఆవిడ ధోరణికి హేమకి ఒళ్ళు మండిపోయింది. కూతురుని ఏమీ అనలేని ఆవిడ సందు దొరికినప్పుడల్లా తనని సూటిపోటి మాటలు అని ఆ అసంతృప్తి అంతా తీర్చుకుంటుంది. రమేష్తో మాట్లాడి ఇద్దరూ కలిసి మాధురిని త్వరలో పెళ్లికి ఒప్పిస్తామని హేమ చేత వాగ్దానం చేయించుకుంది. కానీ ఆవిడ ఫోన్ పెట్టేయలేదు. ఆ రాత్రి భోజనాల దగ్గర బలవంతంగా ఈ ప్రసక్తి తెచ్చింది హేమ. జయమ్మ గారు మధ్యాహ్నం ఫోన్ చేసింది. అంది ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా. ఏమిటటా? ఇదివరకు మనకు చెప్పిందే, మాధురి పెళ్లి విషయం మనం ఒప్పించాలట. రమేష్ చర్రుమన్నట్టు చూశాడు. మనం ఎవరుట చెప్పేందుకు? మాధురిని మనం ప్రాణ స్నేహితులం అని లోకం అంటోందిగా. అయితే మాధురిని ఒప్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. పెళ్ళంటే మామూలు విషయమా? ఎన్ని సమకూడాలి? మాధురేమైనా అమాయకురాలా, చిన్నపిల్ల మనం చెప్పడానికి? ఒక్కోసారి మనుష్యులు చిన్నపిల్లల కంటే హీనంగా ప్రవర్తిస్తారు. అలాంటప్పుడే పక్కనున్న ఆత్మీయులు సరిదిద్దాలి. సరే, ఆ పనేదో చేతనైతే నువ్వే చెయ్యి. నా వల్లనైతే నేనెప్పుడో చేసి ఉండేదాన్ని. ఇప్పుడేమంటావు నువ్వు? పెరుగు వేసుకోబోతున్న వాడల్లా ఆగిపోతూ అన్నాడు రమేష్. మాధురిని పెళ్లికి ఒప్పించు. నీ ధోరణేమిటో నాకర్థం కావటం లేదు. నువ్వు చెబితే తప్పకుండా ఒప్పుకుంటుంది అంటే? రెట్టిస్తున్నట్లుగా అడిగాడతను. మాధురి ఎప్పటికైనా పెళ్లి కావలసిన పిల్ల అని నీకు గుర్తు చేస్తున్నాను. మాధురికి పెళ్లి కాకుండా నేను చెడగొడుతున్నానంటావా? నాకు తెలియదు. నీ మీద తనకేమైనా ఆశలుంటే? హేమ పూర్తి చేయలేదు. నోర్ముయ్ అరిచినట్లుగా అన్నాడు. ఒంటి మీద తెలివి ఉండేనా నువ్వు మాట్లాడేది? చీచి. రమేష్ ప్లేట్లో చెయ్యి కడిగేసుకున్నాడు. లేచి వెళ్ళిపోతూ, లోకం కాకిలా 100 కుయ్యని. నువ్వు నీ ఆడమనసుతో 1,00,000 అనుకో, నేను లెక్క చెయ్యను. మాధురి పెళ్లి అనేది పూర్తిగా మాధురి ఇష్టం. మీ ఎవరి పెత్తనాలు లేవు. ఈసారి జయమ్మ గారు ఫోన్ చేస్తే నాకు తెలియదని చెప్పు. నువ్వు మళ్ళీ ఈ ప్రసంగం నా దగ్గర తీసుకురాకు, తెలిసిందా? బాగా గుర్తుపెట్టుకో అనేసి వెళ్ళిపోయాడు. హేమ శిలాప్రతిమలా కూర్చుండిపోయింది. మాధురికి పెళ్లి అవడం రమేష్కి ఇష్టం లేదని స్పష్టంగా తెలిసిపోతోంది. హేమకి నవనాడులో కృంగిపోయినట్టయింది. నువ్వు నాకు భార్యవి కావు అని అతను అప్పుడప్పుడు అన్న మాటలు నల్లతాచుల్లా బుసలు కొట్టసాగినాయి. కథ కొనసాగుతుంది.